సోదరి సోదరులారా, పోలీస్ యంత్రాంగ పెద్దలారా, ఈ పోరాటంలో ఉండబడే ధర్మాన్ని, ఈ పోరాటంలో ఉండబడే మాదిగ ప్రజల ఆకాంక్షల్ని, సుదీర్ఘంగా జరుగుతున్న ఈ పోరాట స్ఫూర్తిని మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ 2-3 విషయాలు మాట్లాడతాను. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఈ తెలుగు నేల మీద ఆవిర్భవించి ఇంకొక 4 రోజులకి, అంటే జూలై 7 నాటికి 28 సంవత్సరాలు అవుతుంది. 28 సంవత్సరాల పాటు తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ నిరంతరం ఉద్యమం చేస్తున్నదంటే ఎంత సంకల్ప బలం ఉంటే, ఎంత ధర్మం మాదిగల వైపు ఉంటే ఇంత సుదీర్ఘ పోరాటం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను తెలుగు నేల మీదనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సామాజిక ఉద్యమాలు, ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చినాయి, పోయినాయి. ఒక 5 సంవత్సరాలు ఒక ఉద్యమం నిలబడాలంటే చాలా కష్టం. ఒక దశాబ్దం కాలం పాటు ఉద్యమాలు నిలబడ్డ చరిత్ర చాలా తక్కువ ఉంటుంటది కొన్ని ఉద్యమాలకు. కానీ ఎంఆర్పిఎస్ మాత్రం సుదీర్ఘంగా 28 సంవత్సరాలు పోరాటం చేస్తున్నది. ఇది గ్రహిస్తారని ఆశిస్తున్నాను నేను. ఈ పోరాటంలో ధర్మం ఏంటంటే, మాదిగల కోరికైన ఎస్సీ వర్గీకరణ అనేది బీసీలో రిజర్వేషన్ల వర్గీకరణ ఎట్లయితే ఏబిసిడిఈగా ఉన్నదో ఆ విధంగానే ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ చేయాలనే డిమాండ్ మాత్రమే. ఇది పరిష్కరిస్తే ఏ కులానికి అన్యాయం జరగదు. ఇది పరిష్కరిస్తే ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద ₹1 భారం పడదు. ఈ సమస్యను పరిష్కరిస్తే ఏ కులానికి అన్యాయం జరగదు. ఈ సమస్య పరిష్కరిస్తే ఈ కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద, లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే రాష్ట్ర ప్రభుత్వాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ మీద ₹1 భారం పడదు. వర్గీకరణ సమస్య పరిష్కరిస్తే ఏ కులానికి అన్యాయం జరగదని ఎందుకంటున్నానంటే, షెడ్యూల్ కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు వాళ్లకు జనాభా ఉన్నది. ఆ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు వాటా వస్తుంది వర్గీకరణ జరిగితే. కాబట్టి ఎవరికి నష్టం జరగదు. మరి ఎందుకు వర్గీకరణను అడ్డుకుంటుండ్రు? ఇప్పటి వరకు ఉమ్మడి రిజర్వేషన్ల విధానం ఉండడం వల్ల షెడ్యూల్ కులాల్లో ఉండబడే ఒకే కులమైన మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే 15% రిజర్వేషన్లో 13% రిజర్వేషన్లు ఎగరేసుకొని పోవడం వల్ల జనాభాలో అతిపెద్ద జనాభా కులమైన మాదిగలు, ఆ తర్వాత 2వ 3వ కులాలైన బుడగజంగాలు, ఇతర మన దళిత ఉపకులాలకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కలేదు. ఇట్లాంటి పరిస్థితిలో బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉండడం వల్ల కొన్ని కులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఇక్కడ ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్ల అందరికి దక్కాల్సిన అవకాశాలు ఒక కులం కొల్లగొడుతున్నది. అంటే రిజర్వేషన్ ఫలాల్లో దోపిడీ జరగకుండా, ఒక కులం దోసుకోకుండా వర్గీకరణ జరిగితే అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఎవరికి అన్యాయం జరగదనే విషయం స్పష్టం. రెండోది, ఈ దేశ బడ్జెట్ మీద, ఈ రాష్ట్రాల బడ్జెట్ మీద ₹1 భారం పడని సమస్య. భారం పడని సమస్యను ఎందుకంటున్నామంటే, ఇప్పుడు దళితులకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలుగు 2 రాష్ట్రాల్లో ఏ శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ శాతంలో పంచమంటున్నాం. 15%లో రిజర్వేషన్లు ఎవరి జనాభాకు అనుగుణంగా పంచమంటున్నాం. కానీ మేము ఏది పెంచమంటలేము. ఏదన్నా పెంచమంటే బడ్జెట్ మీద భారం పడుతుందేమో కానీ ఇప్పటికీ అమలు జరుగుతున్న దాన్ని పంచమంటే ₹1 భారం పడడానికి అవకాశం లేదు. అంటే ఏ కులానికి అన్యాయం జరగదు, ₹1 భారం పడదు. ఆయన అంత న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఒక సుదీర్ఘమైన పోరాటం 28 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరగాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, పోరాడే స్ఫూర్తి మాకు ఎప్పుడన్నా తగ్గిందా అంటే
94లో మొదలుపెట్టిన ఉద్యమం ఈనాటికి కూడా ఇంత నిర్బంధం మధ్యలో, ఎంత నిర్బంధం వల్ల మీరు ఒక్కసారి గ్రహిస్తే, మొన్నటికి మొన్న ధాన్యం కొనుగోలు కేంద్రం చేయలేదని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే టీఆర్ఎస్ఏ సడక్ బంధుకు పిలుపునిచ్చింది. ఒక 2 నెలల క్రితం సడక్ బంధు పిలుపులో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే, సర్పంచ్లు మొదలుకుంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకు కూడా రోడ్డు బంద్ చేయడానికి, సడక్ బంద్ చేయడానికి రోడ్డు మీద రోజంతా కూర్చున్నారు. ఒక్క పోలీసు పోయి ఇక సార్ లేవండి అని అనలే, ముందస్తుగా పోయి ఎవరిని అరెస్ట్ చేయలే, లేదా 4-5 గంటలు జరిపిండు కదా, పబ్లిక్ ఇబ్బంది పెట్టింది కదా అని చెప్పి పబ్లిక్ ఇబ్బంది జరిగిందని ఒక కేసు కూడా పెట్టలే. ఒక మాటలు చెప్పాలంటే టీఆర్ఎస్ అధికార పార్టీ సడక్ బంద్కు పిలుపునిస్తే మీరు ఎందుకు పోలేదు, మీ పార్టీ సడక్ బంద్ పిలుపునిచ్చింది కదా అని చెప్పి తెలిసిన పోలీసులు, తెలిసిన టీఆర్ఎస్ కార్యకర్తలను లేపి పంపిన రోడ్డు మీదకి వాళ్ళే. అంటే ఎవరన్నా తెలియక పోకపోతే, సడక్ బంద్ పిలుపుకు పోకపోతే పోలీసుల దృష్టిలో ఉండబడే టీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళే నిద్ర లేపి, అరే మీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ సడక్ బంద్ పిలుపునిచ్చింది కదా, ఇంకా మీరు ఎందుకు పోలేదని చెప్పి వాళ్ళ నిద్ర లేపి వాళ్ళని పంపినరు. కానీ అదే ఎంఆర్పీఎస్ మొన్న సడక్ బంద్ పిలుపునిస్తే నిద్రలున్న వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసిండ్రు. 2వ తారీఖు నాడు సడక్ బంద్ పిలుపునిస్తే 1వ తారీఖు నాడే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం పోలీసులు వచ్చి అరెస్టులు చేశారు, ముందస్తు అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ సమయానికి నేను మాట్లాడే సమయానికి హైదరాబాద్ మినహాయించి ఈ 100 డివిజన్ సంబంధించిన వాళ్ళు మినహాయించి పర్మిషన్ దొరికింది కాబట్టి సోదరులు నమ్మకం పెట్టుకుని హైదరాబాద్ లేదు, మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అంటే ఆయన మాట ఇచ్చి మా మీద నమ్మకంతో ఆయన పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ మేరకు హైదరాబాద్ లో కార్యకర్తలు వచ్చేశారు. కానీ హైదరాబాద్ అవతల నుంచి మొదలుకుంటే తెలంగాణలో ఉండబడే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు 100ల సంఖ్యలో ఉన్నారనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మొదటి రోజు అరెస్ట్ చేశారు, తప్పించుకున్న వాళ్ళు నిన్న సడక్ బంద్ చేస్తే సడక్ బంద్ కార్యక్రమంలో భాగంగా అరెస్ట్ చేశారు. వాళ్ళని ఇప్పటికీ విడుదల చేయలేదు. ఇంకా ఎవరన్నా ఇక్కడికి వస్తాడేమో అని చెప్పి మళ్ళా ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మళ్ళీ అరెస్టులు చేస్తూనే ఉన్నారు. అంటే ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద ఎంత నిర్బంధం ఉన్నదో ఇది సాక్ష్యం. 1వ తారీఖు నాడు అరెస్టుల పర్వం కొనసాగింది, పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. 2వ తారీఖు నాడు అరెస్టుల పర్వం కొనసాగింది, పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడు 3వ తారీఖు నాడు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతున్నది. తెలంగాణ జిల్లాలో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి ఇంత నిర్బంధం మధ్యలో కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమ కార్యాచరణ అమలు జరుగుతున్నదంటే ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు ఉండబడే సంకల్ప బలమే అందులో సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోయారు. ఇంత సంకల్ప బలంతో ఉద్యమం జరుగుతుంటే ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంది? మన సంకల్ప బలం లేదా అంటే, లేకపోతే ఇంత ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి? మాలో సంకల్ప బలం లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఇంత మోహరించి మమ్మల్ని అరెస్టులకు ఎందుకు తీసుకెళ్తుంది? గాలింపు ఎందుకు చేస్తుంది? ఎక్కడ దాక్కున్నా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ఎందుకు పెడుతుంది? ఎంఆర్పీఎస్ కార్యకర్తల్ని అరెస్ట్ చేయకపోతే హైదరాబాద్ నగరం దిగ్బంధం చేస్తారని ఒక భయం వాళ్ళని వెంటాడింది కాబట్టి అరెస్టుల పర్వం కొనసాగించింది. సరే, మీ భయం మీకున్నా కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం 200 మందితో ప్రదర్శన చేసి ఒక 300-400 మందితో సమావేశం పెట్టుకుంటామన్న దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. ఒక అర్ధగంట సమయంలో సమావేశం ముగించుకుంటాం. మీకు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకుంటాం. భవిష్యత్తులో మీ సహకారాన్ని కోరుకుంటాం అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మేము టెన్షన్ గురవలసిన అవసరం లేదు. మేము ప్రశాంతంగానే ఉన్నాం, మీరు కూడా ప్రశాంతంగానే ఉండాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక పోతే ఇప్పుడు అధికార పార్టీ బీజేపీ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చింది కాబట్టి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పరిష్కారం త్వరగా చేయండి అని చెప్పి కోరుకోవడం కోసం మేము ప్రయత్నం చేయడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. అంతకంటే వేరే ఉద్దేశమే లేదనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను. అయితే మరి ఈ సమస్య పరిష్కారానికి బీజేపీ మొదటి నుంచి ఏం చెప్తున్నది, ఇప్పుడు బీజేపీ చేస్తున్న విధానం ఏంటి, ఈ 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ముందుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టినా అన్ని రాజకీయ పార్టీల మద్దతు వర్గీకరణకు ఉన్నది కాబట్టి
అన్ని రాజకీయ పార్టీల మద్దతు వర్గీకరణకు ఉన్నది కాబట్టి ఆటోమేటిక్ గా పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది. లోక్సభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నది. వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లు మెజార్టీతో గెలుస్తున్నది. రాజ్యసభలో బిల్లు ఆటోమేటిక్ గా అన్ని బిల్లులు పాస్ చేసుకున్నది. అట్లనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రవేశపెడితే ఇంతకు ముందు ఎన్ని బిల్లులు పాస్ అయినాయో అన్ని బిల్లుల కంటే ఇంకా మెజార్టీతో వర్గీకరణ బిల్లు పాస్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే బీజేపీ బిల్లు ప్రవేశపెడితే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ సపోర్ట్ చేయక తప్పదు. కాంగ్రెసే ఎస్సీ వర్గీకరణ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. కాంగ్రెసే కేంద్రంలో ఉషా మేరా కమిషన్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసింది. ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఉషా మేరా కమిషన్ అమలు కోసం రాజశేఖర్ గారు బతికినప్పుడు లేఖ రాసిండు. రోషే గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో లేఖ రాసిండు. కిరణ్ కుమార్ గారు కూడా చివరి ముఖ్యమంత్రికి కూడా లేఖ రాసిండు. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు ఎడిటర్స్ మీటింగ్లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది, పార్లమెంట్ లో బిల్లు పెడితే మేము మద్దతుమని ఆయన మాట్లాడిండు. హైదరాబాద్ లోనే కాకుండా గద్వాల సభలో కూడా మాట్లాడిండు. గద్వాల సభలో కాకుండా అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం సభలో కూడా మాట్లాడిండు. అంటే ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటది కాబట్టి బీజేపీ బిల్లు పెడితే పార్లమెంట్ లో పాస్ అవుతుంది కాంగ్రెస్ మద్దతు ఇస్తే. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే బీజేపీ మద్దతు ఎట్లయితే తెలంగాణ వచ్చిందో ఇప్పుడు బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే కాంగ్రెస్ మద్దతు ఆటోమేటిక్ గా బిల్లు పాస్ అవుతుంది. ఒక కాంగ్రెసే కాదు, ఈ దేశంలో ఉండబడే అన్ని పార్టీల మద్దతు ఎస్సీ వర్గీకరణ కూడగట్టి లేఖలు ప్రధానమంత్రికి రాయించాం. ఈ దేశంలో ఉండబడే అన్ని పార్టీల మద్దతు ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం అన్ని పార్టీలతో గత యూపీఏ ప్రధానమంత్రికి రాయించాం. ఆ రాసిన లేఖల్లో బీజేపీ పక్షాన పెద్దలు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉన్న సమయంలో ఎల్కే అద్వానీ గారు కూడా లేఖ రాసిండు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పెద్దలు గడ్కరీ గారు కూడా లేఖ రాసిండు. బీజేపీ రాజ్యసభ ప్రతిపక్ష నాయకురాలుగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే పార్లమెంట్ లో మద్దతు ఇచ్చి గెలిపిస్తామని చెప్పి బీజేపీ రాజ్యసభ ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు కూడా పార్లమెంట్ లో మాట్లాడింది. వెంకయ్యనాయుడు గారు యూపీఏ కనుక బిల్లు పెట్టకపోతే బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ మేము చేసి పెడతామని చెప్పి వెంకయ్యనాయుడు గారు మాట్లాడిండు. అక్కడి నుంచి మొదలుకొని జాతీయ స్థాయి పెద్దల నుంచి మొదలుకొని నేను కిందికి వస్తున్నా. జాతీయ స్థాయి పెద్దల నుంచి మొదలుకొని కిందికి వస్తున్నా. ఇంకా నరేంద్ర మోడీ గారి గురించి ఇంకా రాలే. నరేంద్ర మోడీ గారి కంటే ముందే కదా సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు గారు పార్టీ అధ్యక్షుడు కదా, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నాడు కదా, వాజ్పేయి మంత్రివర్గంలో ఉన్నాడు కదా. అదే సమయంలో నరేంద్ర మోడీ గారి కంటే ముందు సీనియరే కదా సుష్మా స్వరాజ్ గారు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకురాలు కదా. నరేంద్ర మోడీ గారి కంటే సీనియరే కదా, అత్యంత సీనియరే కదా. బీజేపీ అనే ఒక మొక్కను చెట్టులాగా వృక్షలాగా పెంచింది ఎల్కే అద్వానీ గారే కదా. ఆయన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. ఆయన కంటే సీనియర్లందరూ వర్గీకరణ సపోర్ట్ అనే విషయం రుజువైంది. ఇకపోతే ఈ 28 ఏళ్లలో వర్గీకరణకు బీజేపీ ఎక్కడెక్కడ మద్దతు ఇచ్చిందో చెప్తున్నా నేను. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైంది ప్రకాశం జిల్లా ఈదుమూడిలో. ఎంఆర్ఎస్ ఉద్యమం ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మొదలైతే ప్రకాశం జిల్లా కమిటీ ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ 94లో మద్దతు ఇచ్చింది. 95, 96 వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎస్సీ వర్గీకరణ ఉద్యమం విస్తరించింది. ఎంఆర్ఎస్ ఎస్సీ వర్గీకరణ గురించి ఎంఆర్ఎస్ రాష్ట్ర విస్తరించిన దశలో రాష్ట్ర కమిటీ మద్దతు ఇచ్చింది. అందులో భాగంగా 96లో తిరుపతిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ తీర్మానం చేసింది. అంటే రాష్ట్ర స్థాయికి ఎదిగేటప్పటికి రాష్ట్ర స్థాయిలో తీర్మానం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా భద్రాచలంలో తీర్మానం చేసింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం పార్టీ తీర్మానం చేసింది. తెలంగాణ ఏర్పడడానికి కూడా తెలంగాణలో కూడా తీర్మానం చేసింది. కాకపోతే మమ్మల్ని మోసం చేయడానికి సెంటిమెంట్ కు ఉపయోగించుకోవాలనుకున్నారో మన అది సెంటిమెంటో మాకు తెలియదు. కానీ ఎస్సీ వర్గీకరణ తీర్మానం 2 చోట్ల జరిగితే 2 చోట్ల హిందూ దేవుళ్ల సన్నిధిలోనే జరిగింది. బహుశా బీజేపీకి మెజార్టీ హిందూ ప్రజలు ఓట్లెత్తనే అధికారంలో ఈ స్థాయిలోకి ఎదిగింది. ఇప్పుడు తిరుపతిలోనే ఎస్సీ వర్గీకరణ తీర్మానం జరిగిందంటే వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరిగినట్టే, భద్రాచలంలో జరిగిందంటే శ్రీరాముడి సన్నిధిలో జరిగినట్టే. శ్రీరాముడిని కొలుస్తారు, వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.
కానీ వాళ్ళ సన్నిధిలో జరిగిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని మాత్రం వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. మరి అదేం దేవుడు భక్తో మనకు అర్థమవుతలేదు, అదేం హిందూ భక్తో నాకు అర్థమవుతలేదు. ఇక మూడో విషయం చెప్తున్నా, మీరు ఒక్కసారి చూడండి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు మొత్తం చదవండి. 94 తర్వాత మొన్నటి 2018 తెలంగాణ అసెంబ్లీ వరకు, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు మీరు ఒకసారి తిరిగేయండి. ఈ 25 ఏళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో ఎన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, ఎన్నిసార్లు లోక్సభకు ఎన్నికలు జరిగినా, అది ఉమ్మడిగా వచ్చినా విడివిడిగా వచ్చినా, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మాత్రం మేనిఫెస్టోలో ఉంటది. బహుశా 20 అంశం ఎస్సీ వర్గీకరణ అంశం మాత్రమే 20 ఏళ్ళుగా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నది, వేరే అంశం లేదు. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి గత యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాసింది ఎల్కే అద్వానీ గారు. గత యూపీఏ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎల్కే అద్వానీ గారు. నేను వెంకయ్య నాయుడు గారు, నేను దత్తాత్రేయ గారు, నేను బంగారు లక్ష్మణ్ గారు ఎల్కే అద్వానీ గారిని కలిస్తే లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎస్సీ వర్గీకరణ జరగాలని మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసిండు. ఇక పోతే మీ దృష్టికి తీసుకొస్తున్న సుష్మా స్వరాజ్ గారు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకురాలు. ఇది చదవండి ఏం మాట్లాడిందో ఆమె. ఎస్సీ వర్గీకరణ బిల్లు యూపీఏ ప్రవేశపెడితే దాన్ని నెగ్గించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పి సుష్మా స్వరాజ్ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అంటే లోక్సభలో నాయకుడు మాట్లాడిండు, రాజ్యసభలో నాయకురాలు మాట్లాడినట్టు రుజువవుతుంది. ఇక పోతే 100 రోజుల్లోనే యూపీఏ గనక బిల్లు ప్రవేశపెట్టకపోతే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత బీజేపీదేనని చెప్పి వెంకయ్య నాయుడు గారు కూడా స్పష్టం చేశాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో గడ్కరీ గారు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రధానమంత్రి గారికి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశాడు. పార్టీ లేఖ రాసింది, లోక్సభలో నాయకుడు మాట్లాడిండు, రాజ్యసభలో నాయకురాలు మాట్లాడింది, అదే సమయంలో సీనియర్ నాయకులు మాట్లాడిండ్రు, అందరూ మాట్లాడిండ్రు. ఇప్పుడు వర్గీకరణ జాప్యానికి కారణమేంది? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ 100 రోజులు చేస్తా ఉన్న వాళ్ళు 8 ఏళ్లు గడిచిపోతున్నా వర్గీకరణ ఊసే ఎత్తట్లేదు. అయితే మీరు అనవచ్చు, అన్నా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ కదా, బీజేపీ కావచ్చు, కానీ మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కదా, ఇంతకు ముందు ఇచ్చిన హామీలు ఉన్న వాళ్ళందరూ బీజేపీ నాయకులే, కానీ మీకు నరేంద్ర మోడీ గారు ఏమైనా హామీ ఇచ్చిండా అని ఎవరైనా అడుగుతారు. అడుగుతారు. కాకపోతే ఒక విషయం గుర్తు చేస్తున్నాను, నరేంద్ర మోడీ గారు ఏ పార్టీ నుంచి ఎదిగిండో ఆ పార్టీ హామీ ఇచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చినట్టే. నరేంద్ర మోడీ గారు ఏ చెట్టుకి నీడన ఎదిగిండో, నరేంద్ర మోడీ గారు ఏ చెట్టు ఫలాలు అనుభవించి ఆయన ఆ స్థాయికి వచ్చిండో, ఆ చెట్టు నీడన జరిగిన తీర్మానానికి ఆయన కట్టుబడి ఉండాల్సిందే. అంతకంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఎదగడానికి వాళ్ళకు ఒక స్ఫూర్తి అనేది చెప్తుంటారు. అంత్యోదయ, పండిట్ దీన్ దయాళ్ గారి అంత్యోదయ సూత్రం అంటే ఈ దేశంలో అందరితో పోల్చుకుంటే అట్టడుగున ఎవరు పడి ఉన్నారో, చిట్ట చివరి జీవితాలు ఎవరు గడుపుతున్నారో, దేశ సంపద చిట్ట చివరి వాడికి అందినప్పుడే అందరికీ న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పి ఆయన అంత్యోదయ స్ఫూర్తి ఉన్నది. బీజేపీకి అంత్యోదయ స్ఫూర్తి ఉన్నదని చెప్పి వీళ్ళు చెప్తుంటారు. మరి దళితుల్లో అన్ని వర్గాలతో పోల్చుకుంటే అత్యంత వెనుకబడిపోయిన చివరిగా ఉన్న వాళ్ళు మాదిగలే. అంటే అంత్యోదయ స్ఫూర్తి మాదిగల దాకా రావాలంటే నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే. అందువల్ల బీజేపీ తీర్మానం మేరకైనా కట్టుబడి ఉండాల్సిందే, అంత్యోదయ సూత్రం మేరకైనా కట్టుబడి ఉండాల్సిందే. పోని వ్యక్తిగతంగా కూడా ఆయన కట్టుబడి ఉండాల్సిందే. వ్యక్తిగతంగా కూడా ఆయన కట్టుబడి ఉండాలని ఎందుకు అంటున్నా? 2 సాక్ష్యాలతో అంటున్నా. ఇగో మీ దగ్గర ఇప్పుడు ఫ్లెక్సీ పట్టుకున్నది ఉన్నది కదా, ఇది ఒకసారి చదవండి. ఇది ఇప్పటిది కాదు, ఇందులో 4 ఉంటారు. ఇది ఇప్పటిది కాదు, ఇందులో 4 ఉంటారు. నేను మినహాయించి ఇందులో 4 ఉంటారు. ఈ ఫోటోతో కూడిన పోస్టరు
బీజేపీ కార్యాలయం మీద వేస్తే చించాలనో చించకూడదో వాళ్ళకి అర్థం కాలేకుండా పోయింది. వాళ్ళకు గుర్తు చేయడానికి ఇది వేశాం, వాళ్ళకి ఇది గుర్తు చేయడానికి ఇది వేశాం. ఇప్పుడు చించాలనా వద్దా? చించితే నన్ను ఒక్కనే తీసేయాల్సి వస్తుంది, అందరిని తింటే వాళ్ళే పోవాల్సి వస్తుంది. ఎక్కువ మంది వాళ్ళు నలుగురు, నేను ఒక్కడిని, వాళ్ళ మధ్యలోనే ఉన్నా. వాళ్ళు నలుగురు, నేను ఒక్కడిని, వాళ్ళ మధ్యలోనే ఉన్నా. ఇక చించాలనా వద్దా అని చెప్పి వాళ్ళు కుమిలిపోయి అట్లనే పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళు పోస్టర్ ఇప్పుడు అట్లనే ఉన్నది. ఇంకా మీరు అక్కడ పోయి చూడండి, తీసేయలేకపోయారు. కానీ ఇదేంటిది? నేనేం చెప్తున్నంటే, ఎంతో మంది నాయకులు, బీజేపీ నాయకులు వర్గీకరణకు అనుకూలమే కదా. మరి వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఇది ఉన్నదా అని ఎవరన్నా అంటే దాన్ని సమాధానం చెప్పడానికి కోసమే మాట్లాడుతున్నా నేను. ఒకవేళ వ్యక్తిగతంగా లేకపోయినా పార్టీ సిద్ధాంతం మేరకు చేయాలి. సీనియర్ నాయకులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ముందుకు నడిపించాలి. పోనీ వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఈ విషయం తెలుసు అనడానికి సాక్ష్యమే మీ కళ్ళ ముందు చెప్తున్నా నేను. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్నికల ప్రచారం కోసం 2014 ఎన్నికల ప్రచారం కోసం గౌరవ నేటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆనాడు వచ్చాడు. ఆనాడు వచ్చిన రోజు ఆయన మాకు అపాయింట్మెంట్ ఇస్తాడని మాకు తెలియదు. ఆయన అపాయింట్మెంట్ నేను కోరుకోలేదు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడని నాకు తెలియదు. ఆయన అపాయింట్మెంట్ నేను కోరుకోలేదు. ఆయన పెద్దలు వెంకయ్య నాయుడు గారు, సోదరు కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, ఈ ముగ్గురు కలిసి నాకు ఫోన్ చేసి, కృష్ణమాధవి గారు భావి ప్రధానమంత్రి రాబోతున్నాడు, బీజేపీ గెలవబోతున్నది, ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం యూపీఏ చేస్తలేదు, బీజేపీ దాన్ని చేయాలి కాబట్టి బీజేపీ ప్రధాన అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తున్నాడు, మేము నీ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నాము, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిండు, నువ్వు ఎక్కడున్నా ఆ రోజు హైదరాబాద్ లో అందుబాటులో ఉండు అని చెప్పి నాకు ముగ్గురు కలిసి నాకు కబురు చేశారు. అట్లా 1-2 సార్లు కబురు చేశారు. ఆ కబురు చేసి తేదీ ఫిక్స్ చేసి టైం ఫిక్స్ చేశారు. ఆ తేదీకి టైంకు నాకు కారు కూడా పంపారు. వాళ్ళు పంపిన కారులోనే నేను నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండబడి హోటల్కి వెళ్ళాను. నన్ను తీసుకెళ్లి ముగ్గురు కలిపారు. ఆ ముగ్గురు కలిపినప్పుడు నా చేత వినతి పత్రం ఇప్పించారు. నా చేత వినతి పత్రం ఇచ్చి నరేంద్ర మోడీ గారికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎందుకు జరుగుతుంది, మాదిగలు ఏ విధంగా నష్టపోయారు, వాళ్ళకి న్యాయం ఏ విధంగా జరగాలనే విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టికి ఎక్కువ సమయం తీసుకెళ్లింది. టైంలో 25 నిమిషాల టైంలో పావు గంట టైం తీసుకెళ్లింది పెద్దలు వెంకయ్య నాయుడు గారు. ఒక 5 నిమిషాలు దత్తన్న సమర్థించి మాట్లాడిండు. మరొక 3-4 నిమిషాలు గౌరవ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడిండు. వాళ్ళు ముగ్గురు మాట్లాడినాక ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు మన పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉన్నది కాబట్టి, అది ఆధారాలు కనిపిస్తున్నాయి కాబట్టి, దాంతో పాటు ఇలా సామాజిక న్యాయం అనే అంశం కూడా ఉన్నది కాబట్టి, అందరికంటే వెనుకబడి ఉన్న వర్గంగా మాదిగన్నారు కాబట్టి, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వాళ్ళ ముగ్గురు ముందు ఈయన చెప్పేశాడు. ఇది కాదని వాళ్ళు ముగ్గురిని చెప్పానండి. వాళ్ళ ముగ్గురు ముందు నరేంద్ర మోడీ గారు చెప్పాడు. లేదు చెప్పలేదనే మాట వాళ్ళు అనుమానండి. చెప్పితే వర్గీకరణ ఎందుకు జరుగుతలేదో చెప్పానండి. నేను మాట్లాడే మాట ముగ్గురే సాక్ష్యం, ముగ్గురే నన్ను తీసుకెళ్లిండ్రు. నేను విశ్లేషించి నరేంద్ర మోడీ గారితో మాట్లాడే అవకాశం నాకు లేదు. నేను తెలుగు తప్ప నాకు ఇంకో భాష రాదు కాబట్టి అన్ని విషయాలు బాధ్యత తీసుకొని మాట్లాడింది, నరేంద్ర మోడీ గారిని కన్విన్స్ చేసింది, విశ్లేషించి చెప్పింది పెద్దలు వెంకయ్య నాయుడు గారు, దత్తన్న, కిషన్ రెడ్డి గారు మాత్రమే. వాళ్ళ ముందే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేద్దామని చెప్పి ఆయన మాట్లాడిండు. అంటే ఆయన దృష్టిలో ఉన్నది కదా. నంబర్ 1, ఆయన దృష్టిలో ఉన్నదే కాదు, ఆయన సమస్య పరిష్కరిస్తానే మాట మాట్లాడినప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నది కాదని చెప్పానండి. రెండో విషయం, రెండోసారి ఆయన దృష్టికి బలంగా వెళ్ళింది. ఒక రోజు హైదరాబాద్ లో నవంబర్ 27, 2016 ఇదే పరేడ్ గ్రౌండ్ లో, ఇప్పుడు ఏ పరేడ్ గ్రౌండ్ లోనైతే ఈ రోజు మీటింగ్ జరుగుతుందో బీజేపీ మీటింగ్, ఆ రోజు 500, 1000 రూపాయల నోట్లు రద్దయిన కాలంలో చెలో హైదరాబాద్ అని పిలుపునిచ్చి ధర్మ యుద్ధం పెడితే పరేడ్ గ్రౌండ్ నిండడమే కాకుండా చుట్టూ 10 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఉప్పలు జామ్ అయిపోయింది అనే విషయం అక్కడ రుజువైంది. అందుకనే ఆ సభలో పాల్గొన్న
నరేంద్ర మోడీ గారు ఆయన ఒక విషయాన్ని బహిరంగ సభలో చెప్పాడు అందరి ముందే. నా జీవిత కాలంలో ఇంత పెద్ద బహిరంగ సభ నేను ఎక్కడ చూడలేదు అన్నాడు వెంకయ్యనాయుడు గారు నా జీవిత కాలంలో ఇంత పెద్ద బహిరంగ సభను, ఇంత క్రమశిక్షణ నడిచే బహిరంగ సభను నా జీవితంలో ఎక్కడ చూడలేదని అంత సీనియర్ నాయకుడు, దేశాన్ని నడిపిన నాయకుడు ఆ మాట మాట్లాడిందంటే మాదిగల సంకల్ప బలం ఎంత శక్తి కలిగి ఉన్నదో ఆనాడే చాటిందనే విషయం మీ దృష్టికి తీసుకున్నాను నేను. ఈ నేపథ్యంలో మీ దృష్టికి నేను తీసుకొచ్చే విషయం ఏంటి? అదే నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయన కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉండే సమయానికి ఈ సభ జరిగింది. ఈ సభ జరిగిన తెల్లారే అంటే నవంబర్ 28 తారీఖు నాడే సోదరులు గౌరవ్ కిషన్ రెడ్డి గారిని ఎంబడి పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని 28 తారీఖు నాడు కలిసిండు. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని పార్లమెంట్ లో 28 తారీఖు నాడు కలిసిండు. 28 తారీఖు నాడు కలిసి పార్లమెంట్ హౌస్ లోనే 9-10 మంది కేంద్ర మంత్రుల సమక్షంలో నరేంద్ర మోడీ గారి దృష్టికి ఎస్సీ వర్గీకరణ ప్రాధాన్యత, ఇంకా ఆలస్యం జరగకుండా చేయాల్సిన పరిష్కారం గురించి నరేంద్ర మోడీ గారితో మాట్లాడిండు. 45 నిమిషాలు చర్చలు జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు అన్న మాట ఒకే ఒక మాట, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తి చేద్దామని చెప్పి మళ్ళీ వాళ్ళ ముందు కూడా మాట్లాడిండు. ఇది కాదని వెంకయ్యనాయుడు గారు చెప్తాడా? ఇది కాదని మన కిషన్ రెడ్డి గారు చెప్తారా? అవుననే చెప్తారు. 10 మంది కేంద్ర మంత్రుల ముందు ఎస్సీ వర్గీకరణ త్వరగా జరిగేటట్టు చేద్దామని చెప్పి కేంద్ర మంత్రుల ముందు వెంకయ్యనాయుడు గారికి హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారే. అప్పుడు సాక్ష్యం కిషన్ రెడ్డి గారే. అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయనకు తెలియంది కాదు, అన్ని విషయాలు తెలుసు కాబట్టినే ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి క్యాండిడేట్ గా వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిండు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా త్వరగా వర్గీకరణ చేస్తామని చెప్పి ఆయన మాట్లాడిండు. అంటే సమస్య పరిష్కారం ఆయన చేతిలో ఉన్నది, సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చిండు. ఆయన అమలు జరగకపోవడం అనేది ఎవరు నిర్లక్ష్యం అనే విషయం మనం మర్చిపోద్దని ఆయన కోరుతున్నాను. ఇక పోతే రెండో విషయం, ఆయన తర్వాత సూపర్ ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు? ఇప్పుడు ఈ దేశ హోంశాఖ మంత్రి. సూపర్ ప్రధానమంత్రికి ఎవరున్నారు? ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. ఈ విషయం అమిత్ షా గారికి తెలియదా? ఈ విషయం అమిత్ షా గారు కూడా తెలుసు. ఎట్లా తెలుసు? నేను హైదరాబాద్ లో రెండు సార్లు ఎస్సీ వర్గీకరణ గురించి ఆయనకు వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండబడే డాక్టర్ లక్ష్మణ్ ఉన్నాడు, అదే సమయంలో కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. మూడోది ఒకసారి నేను నల్గొండలో ఇచ్చాను, అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ పక్కనే ఉన్నాడు. 4వది నేను భువనేశ్వర్ లో కూడా ఇచ్చాను. ఆ భువనేశ్వర్ లో ఇప్పుడు జాతీయ కార్మిక సమావేశాలు ఎట్లయితే హైదరాబాద్ జరుగుతున్నాయో, భువనేశ్వర్ లో జరిగిన జాతీయ కార్మిక సమావేశానికి నన్ను వెంకయ్యనాయుడు గారు రప్పించుకొని అమిత్ షాకు నాతో వినతి పత్రం ఇప్పించిండు. ఆ వినతి పత్రం ఇప్పించినప్పుడు కూడా వెంకయ్యనాయుడుతో పాటు మన దత్తన్న కూడా ఉన్నాడు. ఇక 5వది సాక్షాత్తు కేంద్ర కేబినెట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారి ఇంట్లోనే ఒక రోజు ఫిబ్రవరి 20, 2017 దాదాపు 2 గంటల పాటు వెంకయ్యనాయుడు గారి ఇంట్లోనే బీజేపీ అధ్యక్షుడు హోదాలో అమిత్ షా గారు అక్కడికి వచ్చిండు. 2 గంటల పాటు అమిత్ షా గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పర్సనల్ సెక్రటరీ పుష్పేంద్ర వర్మ కూడా అక్కడికి వచ్చిండు. ఇద్దరు 2 గంటల పాటు ఎస్సీ వర్గీకరణ మీద చర్చించారు. అక్కడ పేపర్లు అందుబాటులో లేకపోతే నాకు బయటికి కబురు పంపి ఒక తీర్మానం కాపీ ఆయన దగ్గర లేకపోతే ఆ తీర్మానం కాపీ కూడా నాతో తెప్పించుకున్నారు. అదే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం కాపీ వాళ్ళకి అందుబాటులో లేకపోతే ఆ కాపీ నేనే అందించా వాళ్ళకు. అంటే 2 గంటలతో బయటకు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే, ప్రభుత్వం చేయబోతుందని చెప్పి అమిత్ షా గారి సమక్షంలోనే అమిత్ షా గారు వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడారు. సూపర్ పవర్ గా ఉండబడే రెండో నాయకుడు కూడా తెలుసు అన్న విషయం రుజువు అవుతుంది. మరి ఇక జాప్యం ఎందుకు? ఇక్కడ బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీ సపోర్ట్ చేస్తాయి. బీజేపీ మద్దతు 28 ఏళ్లుగా ఉన్నది. బీజేపీ తీర్మానాలు చేసింది, బీజేపీ లేఖలు రాసింది, బీజేపీ మేనిఫెస్టో పెట్టింది, బీజేపీ హామీలు ఇచ్చింది. మీరు చేయకపోతే మేము చేస్తామని మాట్లాడింది. చివరికి ఎన్నికల సమయంలో మనం హస్త చేస్తామన్నది నరేంద్ర మోడీ గారు. అదే సార్ ప్రధానమంత్రి అయిన తర్వాత అతి త్వరగా చేయాల్సింది ఈ సమస్య అని చెప్పి మాట్లాడింది నరేంద్ర మోడీ గారు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే ఆవేదన ఎట్లుంటది? అయినా సమస్య పరిష్కారం కాకపోతే మాదిగల హృదయాలు ఎట్లా రగిలిపోతాయి? అంటే మాకు పలుకుబడి లేకనే కదా, మాకు పలుకుబడి లేదు. ఈ రోజు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా, బీజేపీలో పైరవకారులకు, బీజేపీలో పెట్టుబడిదారులకు, బీజేపీలో డబ్బులున్న వాళ్లకు
ఉండబడే ప్రాధాన్యత డబ్బు లేని వాళ్ళకు లేదు, అత్యంత పేదవాడికి లేదు అనే విషయం కూడా ఇది సాక్ష్యం చెప్తుంది. ఈ సమావేశం కూడా మీరు మర్చిపోదు. సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఈ దేశంలో జాతీయ బీజేపీ కార్మిక సమస్యలు జరుగుతున్నాయి కదా, జాతీయ బీజేపీ కార్మిక సమస్యలు జరుగుతున్నాయి కదా. ఆ జరుగుతున్న సమావేశంలో భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక మాదిగా అభ్యర్థి, ఒక మాదిగా క్యాండిడేట్ అన్న లేడు ప్రతినిధిగా. దాదాపు 300 మంది జాతీయ స్థాయి బీజేపీ నాయకులు పాల్గొంటున్న సమావేశంలో తెలంగాణ గడ్డ అంటే తెలంగాణలో అత్యధిక మెజార్టీ గల మాదిగలు ఉన్నబడే హైదరాబాద్ గడ్డ మీద జరుగుతున్న సమావేశంలో ఆ 300 మందిలో ఒక మాదిగ బిడ్డ ఒక ప్రతినిధిగా లేడు. దానికి కారణం ఏం చెప్పండి? మా దగ్గర వాళ్ళను కన్విన్స్ చేసుకోవడానికి కావాల్సిన డబ్బు మీడియా మాకు లేదు. మీరు గమనించండి. ఒక నాయకుడి పేరు చెప్తా బీజేపీలో, ఒక నాయకుడి పేరు చెప్తా బీజేపీలో మాదిగ లీడర్, ఒక నాయకుడి పేరు చెప్తా. ఆ నాయకుడి పేరు సాంబమూర్తి. ఆ నాయకుడి పేరు సాంబమూర్తి. ఆయన రాష్ట్రంలో ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడు. నాకు తెలిసి ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టింది 28 ఏళ్ళు అవుతే అంతకు దశాబ్దం ముందు నుంచే బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తి ఎవరు ఉంటే మా మాదిగ కులస్తుల తరఫున చింతా సాంబమూర్తి కదా. ఆ చింతా సాంబమూర్తి ఈ 4 దశాబ్దాల్లో ఎక్కడ పార్టీ మారలే, ఎక్కడ ఇంకో పక్కకు పోలే, ఎక్కడ ఇనాక్టివ్ కాలే. ఆయన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాడు. ఆయనకు బీజేపీలో మాత్రం ఇప్పటికీ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్ లో జరుగుతున్న సమావేశానికి ఆయనకు ఆహ్వానం లేదు. కానీ అదే ఒకనాడు కాంగ్రెస్ లో ఎంపీ మా సోదరుడు మాల సోదరుడు వివేకు, మొన్న టీఆర్ఎస్ లో ఎంపీ మా మాల సోదరుడు వివేకు, ఇప్పుడు మన బీజేపీలో చేరితే ఆయన జాతీయ కమిటీ మెంబర్ అయ్యిండు, అందులో కూర్చోగలుగుతున్నాడు. ప్రధానమంత్రి పక్కనే మాట్లాడుకుంటున్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే ఆయన పక్కనే కూర్చున్నాడు, ఉపన్యాసం పక్కనే కూర్చున్నాడు. ఇవాళ ప్రధానమంత్రి సమావేశంలో ఆయనకు ఆహ్వానం పలికిన దాంట్లో కిషన్ రెడ్డి పక్కనే వివేక్ ఉన్నాడు, కానీ చింతా సాంబమూర్తి లేడు. మరి పార్టీలు మారిన వాళ్ళకు బీజేపీలో అవకాశం వచ్చింది. ఆ పార్టీని నమ్ముకున్న మాదిగైన 40 ఏళ్ళు ఉన్న మాదిగైనకు మాత్రం కనీసం ఒక వేదిక మీద కూర్చోవడానికి, ఒక సమావేశంలో పాల్గొనడానికి అవకాశం లేదంటే మాదిగల్ని బీజేపీ వాడుకుంటుందే తప్ప వాళ్ళను గౌరవించట్లేదు అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోదు. మరి ఆ పార్టీ ఈ పార్టీ మారినోడు బీజేపీని తిట్టకుండా తిట్టిన వివేకు ఎందుకు అక్కడ అయిండు? ఆయన చేతిలో డబ్బు ఉన్నది, ఆయన చేతిలో మీడియా ఉన్నది. ఆయన చేతిలో వందల కోట్ల రూపాయల డబ్బు ఉన్నది, ఆయన చేతిలో మీడియా ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఆ స్థానం వస్తున్నది. మాకు అది లేదు కాబట్టి మా సర్వీస్ ఉంటది కానీ మా దగ్గర డబ్బు అట్లాంటి మీడియా మాకు లేదు కాబట్టి మమ్మల్ని గుర్తించరు అనడానికి ఇది సాక్ష్యం కనిపిస్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో చేస్తాను మోసం చేసినట్టు రుజువు అవుతున్నప్పుడు, భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులకు ఎదిగిన మాదిగలకు గౌరవం లేదనే విషయం అర్థమవుతున్నప్పుడు, చింతా సాంబమూర్తి తర్వాత రాములు అనేటైన ఉన్నాడనే విషయం మీ అందరూ తెలుసు. బీజేపీ ఎస్సీసీఎల్ అంటేనే రాములు గుర్తుకొస్తారు. ఆ స్థాయిలో ఎస్సీసీఎల్కు సేవ చేసిండు, కానీ ఆయన కూడా కూర్చోవడానికి చోటు లేకుండా పోయింది. అంటే దీన్ని బట్టి తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలు బీజేపీలో ఉంటే బీజేపీలో గౌరవం లేదు, ఎస్సీ వర్గీకరణ చేద్దామన్న దానికి వాళ్ళకి పరిష్కారం చూపెట్టాలంటే మాదిగలకు మోసం చేస్తున్నది, మాదిగలను అవమానిస్తున్నది బీజేపీ అనడానికి ఇది ప్రధాన సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సైన్యం కోరుతున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మా నిరసన తెలియజెప్పడం తప్పెట్లవుతుంది? ఇవాళ హైదరాబాద్ కు వాళ్ళు వచ్చిన సమయంలో నిరసన తెలియజెప్పాలని మేము అనుకోవడానికి తప్పెట్లవుతుంది? ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళాం, ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకలు చేశాం, బహిరంగ సభలు జరిపాం. మొన్నటికి మొన్న 10,000 మందితో విద్యార్థులతో సభ పెట్టాం. అయినా చీమ కుట్టినట్టు కేంద్ర ప్రభుత్వానికి లేనప్పుడు, కేంద్ర ప్రభుత్వ పెద్దలే హైదరాబాద్ వస్తున్నప్పుడు, హైదరాబాద్కు వస్తున్న పెద్దలను ముందు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరడానికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నిన్నగాక మొన్న సోదరులు కేంద్ర మంత్రి వర్యులైన గౌరవ్ కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసిండు. ఈనాడులో ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఒక సోదరుడు ఒక ప్రశ్న చేశాడు. బహుశా ఈనాడు విలేకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రశ్న చేశాడు. ఎస్సీ వర్గీకరణ ఇంకెంతకాలం వెయిట్ చేయాలా? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఇంకెప్పుడు జరుగుతుందంటే కిషన్ రెడ్డి గారు 3 ముక్కల్లో చెప్పేశాడు. ఒకటి, ఎస్సీ వర్గీకరణకు మా కేంద్ర పెద్దలు గతంలోనే మద్దతు ఇచ్చిండ్రు. 2, ఎస్సీ వర్గీకరణ గురించి చర్చలు జరుగుతున్నాయి. 3, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే జరుగుతుంది అని. నిజమే కదా? పెద్దలు మద్దతు ఇచ్చిందని నువ్వే చెప్తున్నప్పుడు, చర్చలు జరుగుతున్నప్పుడు నన్ను నువ్వే అంటున్నప్పుడు, సమస్య పరిష్కారం జరుగుతున్నప్పుడు ఎప్పుడు జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా? ఎప్పుడు జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా? పోనీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు అనే మాట ఇప్పుడు మీది కొత్త కాదు కదా? 28 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు కదా? మరి 28 సంవత్సరాల మాటల్లో ఇదొక మాటగా చూడాలన్నా
లేదా సమస్య పరిష్కారం కోసం చివరి మాటగా మీరు గమనించాలంటే దానికి ఎప్పుడైతే రూట్ మ్యాప్ ప్రకటిస్తారో అప్పుడే నమ్మాల్సి వస్తుందని కూడా మనం మర్చిపోతాం సాయం కోరుతున్నాం. ఎస్సీ వర్గ కట్టుబడినప్పుడు ఏ పార్లమెంట్ సమావేశాలు పెడతారు, ఏ విధంగా పెడతారు, ఆ విధంగా పెట్టినప్పుడు ఎవరితో చర్చలు జరుపుతారనే విషయాన్ని చర్చించాల్సిన బాధ్యత, దాన్ని అనౌన్స్ చేయాల్సిన బాధ్యత బీజేపీ ఉన్నదని కూడా మీరు మర్చిపోతాం సాయం కోరుతున్నాను. రెండూ కోరాం. ఒకటోమో రూట్ మ్యాప్ ప్రకటించండి. ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పి పదే పదే మాట్లాడడం కంటే దాని రూట్ మ్యాప్ ప్రకటించండి. ఎప్పుడు బిల్ పెడతారనే తేదీ ప్రకటించమని మేము కోరాం. తప్పేం కాదు. మీరు కట్టుబడినని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు పెడతారో చెప్పమంటున్నాం. రెండోది, వినతిపత్రం ఇవ్వడానికి మాకు అపాయింట్మెంట్ అడిగాం. ఆనాడు అడగకపోయినా వినతిపత్రం మనల్ని తీసుకెళ్లి ఇచ్చినప్పుడు, ఆనాడు అడగకపోయినా మనల్ని తీసుకెళ్లి వినతిపత్రం ఇచ్చినప్పుడు ఈ రోజు అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? రెండు సాక్ష్యాలుగా. ఒకటి, నరేంద్ర మోడీ గారే చేస్తా అన్నాడు కాబట్టి ఎందుకు చేయలేదు ఆయన అడగవచ్చు. అదే సమయంలో ఆయన అన్నప్పుడు సాక్ష్యం కిషన్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారి నెంబర్ తీసుకొని మాట్లాడవచ్చు. ఈ రెండింటికి ఆయన దగ్గర ఆన్సర్ ఉండాలని చెప్పి అపాయింట్మెంట్ కోరడానికి ప్రయత్నం చేశాం. అపాయింట్మెంట్ కూడా రాలేదు. అంటే రూట్ మా ప్రకటించలేనప్పుడు, అపాయింట్మెంట్ రానప్పుడు ఇక చేయాల్సింది ఏంటిది? డెమోక్రట్ గా ఒక నిరసన వ్యక్తం చేయడమే కదా. నిరసన వ్యక్తం చేసే హక్కు అయితే అందరికి ఉన్నది కదా. ఆ హక్కును ఎంఆర్పీఎస్ ఉపయోగించుకోవాలి కదా. ఆ హక్కును ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తేనే టీఆర్ఎస్ఏ సడక్ బంధు పిలుపునిచ్చింది. వాస్తవానికి ఎంఆర్పీఎస్ సడక్ బంధు పిలుపునివ్వాలని ఆలోచనే రాదు మాకు. ఆలోచన చేయలే. కానీ టీఆర్ఎస్ఏ పిలుపునిచ్చింది కదా. కాబట్టి ఆ పిలుపుని అనుకొని వాళ్ళే ప్రకటన చేశారు కదా. కాబట్టి టీఆర్ఎస్ రోడ్డు బంధు పిలుపునిచ్చినప్పుడు మనం ఇస్తే తప్పు ఎట్లా అవుతుందని చెప్పి మనం రోడ్డు బంధుకు సడక్ బంధు పిలుపునిచ్చాం. వాళ్ళ సడక్ బంధుకోమో తెలివని టీఆర్ఎస్ వాళ్ళకు చెప్పి తీసుకెళ్లి సడక్ బంధు చెప్పడం చేసింది పోలీస్ యంత్రాంగమే. మన సడక్ బంధుకోమో మీరు సడక్ బంద్ చేయొద్దని చెప్పి ముందస్తుగా అరెస్ట్ చేసింది పోలీస్ యంత్రాంగమే. వాళ్ళ సడక్ బంధుకు అంత వత్తాసు పలకడం ఏందో, మన సడక్ బంధు పిలుపును అంత దెబ్బతీయడానికి కుట్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో రేపు మాపు ఎప్పుడైనా డిపార్ట్మెంట్ జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటారు కూడా మీరు మర్చిపోతారు. చట్టం అనేది అధికార పార్టీకి ఒక తీరుగా, అధికారంలో లేని వాళ్ళకు ఒక తీరుగా, అగ్ర కులాలకు ఒక తీరుగా, అనగారిన కులాలకు ఒక తీరుగా ఉండకూడదు. చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలని కూడా మనం మర్చిపోతాం సాయం కోరుతున్నాం. సడక్ బంధును ముందుండి జయప్రదం చేయడానికి పోలీస్ యంత్రాంగం ఉన్నప్పుడు అదే సడక్ బంధు ఎంఆర్పీఎస్ ఇస్తే మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళ జోలికి వెళ్ళలేదు, వాళ్ళ అరెస్ట్ చేయలేదు, వాళ్ళని కేసు పెట్టలేదు. కానీ ఎంఆర్పీఎస్ మీద మాత్రం ముందస్తుగా అరెస్టులు, ఆ రోజు అరెస్టులు, ఈ రోజు కూడా అరెస్టులు. అంటే చట్టాన్ని అందరికి సమానంగా మీరు వర్తించట్లేదని, ఏదో కేసీఆర్ ఇంట్లో ఉండి మనకు జీతాలు ఇస్తున్నట్టుగానో లేదా కేసీఆర్ కుటుంబ జీతాలు ఇస్తున్నట్టుగా కాకుండా అది ప్రజాధనం మనకు వస్తుంది. కాబట్టి చట్టం ఏం చెప్తే అందరి పట్ల సమానంగా వ్యవహరించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నదనేసి కూడా మనం మర్చిపోతాం సైనం కోరుతున్నాను. ఈ నేపథ్యంలో అందులో భాగమే నిరసన వ్యక్తం చేసుకునే హక్కును మనం అడిగాం. ఆ హక్కును అడిగినప్పుడు పెద్దలు హైదరాబాద్ సంబంధించిన పోలీస్ కమిషనర్ ఆనంద్ గారు కొద్దిగా పెద్ద మనసు చేసుకొని, కృష్ణ ఎంఆర్పీఎస్ నిరసనలు అంటే కొంత ఇతర డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కొంత పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కాకపోతే మీరు సంఖ్య తగ్గించుకొని ఒక ప్రదర్శన ఒక 200 మందితోటి, అదే ఒక ప్రదర్శన సభ ఒక 500 మందితో మీరు జరుపుకుంటే ఏ ఇబ్బంది లేకుండా పర్మిషన్ ఇస్తాను. దయచేసి ఆ విషయాన్ని గమనించుకొని మీరు ముందుకెళ్ళండి అని చెప్పాడు. ఒక నమ్మకం పెట్టుకొని మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ నమ్మకానికి తగ్గట్టుగానే మేము వ్యవహరించాలని పద్ధతిలోనే వాళ్ళు అనుకున్న సంఖ్యలోనే ఒక 200-300 మందితోటి మనం ర్యాలీ పెట్టుకోగలిగాం. ఇవాళ సభ పెట్టుకుంటాను మనిషి కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. నేను వాళ్ళు ఏ స్థాయిలో పెట్టుకోమంటే ఆ స్థాయిలో పెట్టుకోవడం జరిగింది అనేసి కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. ఈ నేపథ్యంలోనే మనం చట్టాన్ని గౌరవిస్తున్నామని అర్థమైంది, మనం న్యాయాన్ని గౌరవిస్తున్నాం, అదే సమయంలో డిపార్ట్మెంట్ నిర్ణయాన్ని కూడా గౌరవిస్తున్నాం. కానీ పాలకులే మన జీవితాలతో ఆడుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నా ఎంఆర్పీఎస్ కార్యకర్తలారా, శ్రేయభిలాషులైన ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా ప్రథమ దోషి బీజేపీ. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో బిల్లు పెట్టకుండా మోసం చేస్తున్నది ప్రథమ దోషి బీజేపీ. ఆ బీజేపీని మాదిగ పల్లెకు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మీద అందరి మీద ఉన్నప్పుడు మీరు మర్చిపోతాను కోరుతున్నాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంకో అర్ధగంట సమయంలో ఉపన్యాసం చేస్తాడు, లేదా ఇంకో గంట సమయంలో ఉపన్యాసం చేస్తాడు. ఏం చెప్తాడు? తెలంగాణకు నేను అన్ని ఒరిగి పెడతానని చెప్పడానికి మాట్లాడతాడు. నమ్మాలనా? ఆయన మాట నమ్మాలంటే వర్గీకరణ మీద నిలబెట్టుకోవాలిగా. వర్గీకరణ అనే సమస్య ₹1 భారం పడని సమస్య. లేదా తెలంగాణ అభివృద్ధి కోసం నువ్వు లక్షల కోట్ల రూపాయలు నువ్వు హామీలు ఇచ్చిపోతుంటావు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ అధికారం వస్తే నేను లక్షల కోట్లు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తానంటావు. ₹1 భారం పడిన మాదిగల సమస్యను పరిష్కరించలేని మీరు
తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడడం మాట్లాడడం అంటే తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప అది అమలు చేయడానికి కాదనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ నేను కోరుతున్నాం. అయితే బీజేపీ పువ్వు గుర్తే కాబట్టి ఎవరి చెవులైనా పువ్వు పెట్టాలని వాళ్ళు అనుకుంటారు, కానీ అందరూ పువ్వులు పెట్టుకోవడం అనేసి కూడా మీరు మర్చిపోతని, అందరూ వాళ్ళ చెవులు పువ్వులు పెట్టుకోవాల్సిన కర్మ వాళ్ళకు లేదనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో జరిగే పోరాటం మరింత తీవ్ర రూపం దాల్సిన అవసరం ఉన్నదని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎంఆర్పిఎస్ ఇప్పటికే డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రెండు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఎంఎస్ఎఫ్ కార్యకర్తలు, మహిళా విభాగం కార్యకర్తలు ఇవాళ వందల సంఖ్యలో కనిపిస్తున్నారు. వేలాది అరెస్ట్ అయినారు. కాబట్టి సడక్ బంద్ విషయంలోనే అరెస్ట్ చేశారు కాబట్టి, సడక్ బంద్ విషయంలోనే మీరు అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో నరేంద్ర మోడీ గారి సభ కూడా ఇంకో గంట 2 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి బేషరతుగా ఎవరి మీద కేసు పెట్టకుండా వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి నేను డీజీపీ గారికి డిమాండ్ చేస్తున్నా. సడల్ బంధు కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తల మీద ఒక్కరి మీద కేసు పెట్టినప్పుడు, ఒక్కరిని అరెస్ట్ చేయనప్పుడు మా కార్యకర్తల్ని వేలాది మంది అరెస్ట్ చేయడం, వేలాది మందిని కేసు పెట్టడం అనేది మీరు చట్టాన్ని అందరికి సమానంగా చూడట్లేదు అనడానికి సాక్ష్యం అవుతుంది. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బేషరతుగా మా కార్యకర్తల మీద ఎలాంటి కేసు లేకుండా బేషరతుగా వాళ్ళు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి సమర్థించే వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ రోజు నన్ను చాలా మంది ఫోన్ చేశారు. అన్న మనం పార్సిగుట్టకు ఎంతమంది రావాలి, ఇందిరా పార్కు ఎంతమంది రావాలి, ఎంతమంది వస్తే బాగుంటుందంటే నేను ముందే చెప్పాను. మనల్ని నమ్మి సివి ఆనంద్ గారేమో 200 మందికి పెంచకుండా ప్రదర్శన చేసుకోండి, 400-500 మందికి పెంచకుండా సమావేశం పెట్టుకోండి, అది 3-4 గంటల వరకు ఓడగొట్టుకోండి అని చెప్పి ఇచ్చిండు. కాబట్టి ఆ మేరకే మనం అది జరుపుకోవాలి, వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి నేను మన వాళ్ళకి చెప్పాను. అయితే అన్న అందరు అరెస్ట్ అయినరు, మెజార్టీ అరెస్ట్ అయినరు, కానీ 10 మందిమో 20 మందిమో అక్కడ పెరుగుతామేమో అన్నారు. ఇక్కడ ఏడా ఇందిరా పార్కులో ఎట్లాగూ తెలంగాణ మొత్తం మీద అరెస్ట్ అయినరు, మరి ఆ 10 మంది 20 మంది 500 కంటే ఒక 100 మంది పెరిగితే తప్ప అన్నారు. ఎందుకన్నానంటే పెద్దలు మనల్ని నమ్మకం ఇచ్చినప్పుడు 100 తగ్గించుకుందామని 100 పెరిగితే వాళ్ళు బాధపడతారన్నా నేను. మరి ఈ 100 మంది పెట్టుకోవాలన్నారు. మీ ఇష్టమున్న కాడికి పొమ్మని నేను చెప్పాను. బహుశా ఇష్టమున్న కాడికి పోయి ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఈ సమావేశం చేపట్టడం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ వాళ్ళు ఈ సమావేశం చేపట్టడం చేయడం అంటే ఆనంద్ గారి నిర్ణయాన్ని మేము ధిక్కరించినట్టు అవుతుంది. ఓకే, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడం అంటే కమిషన్ ఆనంద్ గారి నిర్ణయాన్ని మనం ధిక్కరించినట్టు అవుతుంది. ఆయన నిర్ణయాన్ని గౌరవించాలంటే 100 తగ్గించుకోవాలి. ఆయన నిర్ణయాన్ని గౌరవించాలంటే మీ ఇష్టం ఉన్న కాడికి పోండి, కానీ ఇక్కడికి రావద్దు, ఎందుకంటే ఆనంద్ గారికి నేను మాట ఇచ్చానని చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ గంట సమయంలో ఏమవుతుందో నేను చెప్పలేను, మీకు 2 గంటల సమయం ఏమవుతుందో చెప్పలేను. నిరసన చూడకుండా నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా మేము ఆనంద్ గారి నిర్ణయాన్ని గౌరవించినట్టయింది. అదే సమయంలో ఇక్కడికి రావద్దని చెప్పి మేమే చెప్పడం జరిగింది. మరి ఎక్కడికి పోవాలంటే మీ ఇష్టం అని మేమే చెప్పాము కనుక వాళ్ళు ఇష్టం ఉన్న కాడికి ఢిల్లీకి వెళ్ళిండ్రో లేదా పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళిండ్రో నాకైతే తెలియదు అనేసి కూడా మర్చిపోదని నేను సవినంగా వ్యక్తం చేస్తూ, అయితే నేను డిపార్ట్మెంట్ పరంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మా డిపార్ట్మెంట్ పరంగా పెద్దలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకే విజ్ఞప్తి, నేను వచ్చేటప్పుడు కూడా ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా మాట్లాడినా, నా దగ్గరకు వచ్చి కారులో కూర్చుని అధికారులు మాట్లాడినా, అన్న మేము ఇందిరా పార్కు దాకా పోతాం కానీ దయచేసి నాకు ఒక ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పాను. నేను ఏంటి ఎగ్జామ్షన్ అని అడిగాడు. నేను చెప్పలేనన్నా అక్కడికే చెప్తానని చెప్పడం జరిగింది. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్ సంబంధించిన పెద్దలారా, దయచేసి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని మా ద్వారా వినతి పత్రం నరేంద్ర మోడీ గారికి ఇప్పిస్తాడేమని చెప్పి ఎదురు చూసుకుంటూ వచ్చాం. ఈ విషయంలో పెద్దలు ఆనంద్ గారు కూడా ఈ విషయాన్ని కన్విన్స్ చేయడానికి కిషన్ రెడ్డి గారితో చాలా సార్లు మాట్లాడిండు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టకపోవడం వల్ల ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు, కనీసం వినతి పత్రం ఇవ్వలేదు. కాబట్టి ప్రధానమంత్రి తీసుకోలేని వినతి పత్రాన్ని లోయర్ ట్యాంక్ బండ్ కాడ ఉండబడే మా అంబేద్కర్ విగ్రహం కన్నా ఆ ప్రధానమంత్రికి ఇచ్చే వినతి పత్రం అప్పచెప్పిపోతామనేసి కూడా మర్చిపోతాం. ఆ విషయంలో మీకు నమ్మకం ఉంటే
ఆ విషయంలో మీకు ఇక్కడున్న కార్యకర్తలందరి మీద నమ్మకం ఉంటే మా అందరిని తీసుకెళ్లి అంబేద్కర్ చేతికి మా వినతి పత్రం ఒక కట్టు కట్టేస్తాం. ఏది రాఖీ కట్టినట్టుగా మా వినతి పత్రం కట్టేస్తాం. ఒకవేళ అన్న మీరు అక్కడికి అందరు పోవడం బాగుండదు అని మీరంటే మా మీద నమ్మకం లేకపోతే, ఎందుకంటే మేము నమ్మకం కాపాడుకోవాలి కాబట్టి సంఖ్యను తగ్గించుకున్నాం. ఎక్కువ మంది వస్తే మీ ఇష్టం కాడికి పొమ్మనే తప్ప ఇక్కడికైతే రమ్మని చెప్పలేదు. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను పోలీసు వారిని పెద్దలారా, మీరు రమ్మని అంటే అక్కడికి పోయి అంబేద్కర్ విగ్రహం కాడ ఆయనకు ఒక వినతి పత్రం ఇచ్చి ఆయన చేతికి రాఖీ కట్టినట్టుగా వినతి పత్రం ఇచ్చి మేము అక్కడి నుంచి వెళ్ళిపోతాం. లేదన్నా మీరు అంతమంది వద్దు, ఒక 10 మందో 5గురో మీరు సెలెక్ట్ చేసుకోండి, మేమే తీసుకెళ్లి అక్కడ కట్టిస్తామన్నా కూడా మీడియా పెద్దల ముందు పోయి అంబేద్కర్ విగ్రహానికి ఒక దండేసి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి ఎవరి పోతామనేసి కూడా మర్చిపోతాం. సరైన విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని మీరు అందరు తీసుకెళ్తారో లేదా ఒక 10 మంది డెలిగేషన్ గా మమ్మల్ని తీసుకెళ్లి అంబేద్కర్ విగ్రహానికి ఒక వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తారో మీ మీదనే నమ్మకం పెట్టుకున్నాం అనే విషయం కూడా మర్చిపోద్దని నేను కోరుకుంటూ, మా సంఖ్యను తగ్గించుకున్నాం అనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ, మీ మీద గౌరవంతో ఇప్పటికి 2 గంటలు లేట్ కావచ్చు, ప్రదర్శన లేట్ అయింది, సమావేశం లేట్ అయింది. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మేము మిమ్మల్ని గౌరవించుకోవాలి. భవిష్యత్తులో కూడా సత్సంబంధాలు మీకు మాకు ఉండాలి కనుక మేము ఎలాంటి వేరే కార్యక్రమాలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. మా సర్కులర్ లో కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగానే మన కార్యక్రమాలు జరగాలని మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం కనుక దానికి అనుగుణంగానే ఈ సమావేశాన్ని మేము ముగిస్తున్నాం. దయచేసి అందరినీ ర్యాలీగా తీసుకెళ్లి వినతి పత్రం ఇచ్చిన మీ బాధ్యతే, లేదా అన్న మీరు 10 మంది రండి ఆ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తామంటే కూడా ఆ 10 మంది వచ్చి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి మీడియా ముందే అంబేద్కర్ కంటే మాకు నరేంద్ర మోడీ కంటే మా అంబేద్కర్ మాకు గొప్ప అని చెప్పి మాత్రం నేను సవినంగా వ్యక్తం చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ కలిసి ఈ యొక్క విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా మమ్మల్ని తీసుకెళ్తారో అందరినీ అక్కడ రప్పించుకుంటారో మీ మీదనే బాధ్యత ఉన్నదని చెప్పి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. దయచేసి ఎన్ఆర్పీఎస్ కార్యకర్తలు క్రమశిక్షణ ఉండాలి.